క్రిస్టియానిటీకి చాలా నష్టం వాటిల్లుతుంది అన్నట్టుగా చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. నేను చెప్పడం కరెక్టో కాదో, ఐ మీన్ నేను సరిగ్గా చెప్పానో నాకు తెలియదు. దాని యాక్చువల్ ఉద్దేశం ఏంటి? ఆ ట్వీట్స్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడే చేస్తున్నారు? సడన్ గా వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ దిస్ ఎఫ్సిఆర్ఏ బిల్? ఇతని పేరండి రైలీ ఎం మూర్. ఎస్, యుఎస్ కాంగ్రెస్ మెన్ ఇతను. రిపబ్లికన్ పార్టీ అంటే ట్రంప్ పార్టీ. ఇతను 3 పారాల్లో ట్వీట్ పెట్టాడు. ఒకటి, Christians have been in India since St. Thomas the Apostle traveled to Malabar coast, just decades after the resurrection of Lord Jesus Christ. But despite this long Christian history, India's parliament is considering amending FCRA rules to permit government takeover of churches and religious charities. This is a clear attack against Christians. If this bill proceeds in this way, it would be a point of major concern in our bilateral relationship with India. ఇది ట్వీట్. 3 పారాల్లో 30 అబద్ధాలు ఎతకొచ్చు దీంట్లో. ఫస్ట్ థింగ్, ఈ క్రిస్టియన్స్ హావ్ బీన్ ఇండియా సిన్స్ సెయింట్ థామస్ అపోసిల్ రిసరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తర్వాత నుంచి అని అంటున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఇన్ఫాక్ట్ జార్జ్ సోరోస్ పేరు ఏదైతే మనం తరచూ వింటూ ఉంటామో, ఆ జార్జ్ సోరోస్ ఫండెడ్ ఎకో సిస్టమ్ ఒకళ్ళు ఎన్జిఓ కింద పెట్టుకుని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు అనుమతి తీసుకుని వాళ్ళు ఈ సెయింట్ థామస్ అపోసిల్ మలబార్ కోస్ట్కి ట్రావెల్ అయినట్టుగా సాక్ష్యాలు క్రియేట్ చేయాలనుకున్నారు. అది నేను ఒక జాతీయ మీడియాలో ఉన్నప్పుడు అది మేము కవర్ చేసాం. అది మాకు వచ్చింది ఇన్ఫో. దాని తర్వాత అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వెళ్ళిన తర్వాత ఆ ఎన్జిఓ మీద చర్యలు తీసుకున్నారు. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేసి ఇది అసలు లేని దాన్ని వీళ్ళు ఉన్నట్టుగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ద పాయింట్ ఈస్, ఫస్ట్ థింగ్ వీళ్ళు ఈ సెయింట్ థామస్ అపోసిల్ ట్రావెల్ టు మలబార్ కోస్ట్ అనేది శుద్ధబద్ధం. ఎందుకంటే దానికి వీళ్ళు సాక్ష్యాలు ఇవ్వాలి. ఎప్పటివరకు క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు కొన్ని దశాబ్దాల నుంచి. దాని తర్వాత, డిస్పైట్ దిస్ లాంగ్ క్రిస్టియన్ హిస్టరీ, ఇండియాస్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ టు పర్మిట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ఆఫ్ చర్చెస్ అని అంటున్నారు. గవర్నమెంట్ ఎక్కడా కూడా ఎఫ్సిఆర్ అనేది క్రిస్టియన్స్ కోసం అని చెప్పలేదు. ఎఫ్సిఆర్ఏ ఏమన్నారు, మీ ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో ఆ ఎన్జిఓస్కి వచ్చే నిధులని మేము మానిటర్ చేస్తాం. ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఆ ఇచ్చే వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎవరికి ఇస్తున్నారు, మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది, మీ హిస్టరీ ఏంటి, మీరెవరికి ఇస్తున్నారు, మీరెందుకు ఇస్తున్నారు, వాళ్ళు దేనికి వాడతారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, మేము దీన్ని మానిటర్ చేస్తాం. దీంట్లో ఏమన్నా వస్తే కనుక ఆబ్వియస్లీ యాక్షన్ విల్ బి టేకన్ అని అన్నారు. అంతేగాని దీంట్లో క్రిస్టియన్స్నే చేస్తారు, మిషనరీస్నే టార్గెట్ చేస్తారు, చర్చిలను చేస్తారని ఎక్కడా లేదు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా వీళ్ళు చర్చిలు యాంటీ నేషనల్ అని చెప్పి మనం అనట్లే, యుఎస్ ప్రభుత్వం చెప్తుంది చర్చిలు యాంటీ నేషనల్ అని. ఏ విధంగా? ఎందుకంటే దిస్ ఇస్ అన్ అటాక్ అగైన్స్ క్రిస్టియన్స్, రూల్స్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ టు పర్మిట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ఆఫ్ చర్చెస్ అని అన్నారు. ఎఫ్సిఆర్ఏ రూల్స్ లో కొత్తగా వచ్చే దాంట్లో ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు తీసేసుకుంటుంది, ఎవరైతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కి పాల్పడతారో వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి అప్పుడు సీజ్ చేసేస్తారు అసెట్స్ అని ఉంది. అంటే చర్చిలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తాయని చెప్పి యుఎస్ఏ చెప్తోంది. సో టు బి ఆనెస్ట్, ఇంక ఇప్పుడు వీళ్ళు ఎఫ్సిఆర్ఏ బిల్లు కూడా తేకుండా వీళ్ళు చర్చిల్ని మూసేయచ్చు. ఎందుకంటే యుఎస్ నుంచే వస్తుంది కదా ఇప్పుడు మనకి ఇది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దిస్ ఇస్ అన్ క్లియర్ అటాక్ అగైన్స్ క్రిస్టియన్స్. ఇంకొక శుద్ధ అబద్ధం. ఇలాగే క్యాథలిక్ బాడీ మన దేశంలో వాళ్ళు సాక్షాత్ హోమ్ మినిస్టర్ని కలిసారు, అమిత్ షా గారిని. కలిస్తే వాళ్ళు అన్నారు వాళ్ళు ఇలాగే మా మీద అటాక్ అది ఇది అంటే అమిత్ షా గారు లెక్కలు తీసి చూపించారు క్యాథలిక్ బాడీకి. ఈ ఎఫ్సిఆర్ఏ దాంట్లో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటివి దాంట్లో కేవలం 30% మాత్రమే మీ క్రిస్టియన్ వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఎఫ్సిఆర్ఏలో 70% నాన్ క్రిస్టియన్సే. ఇంకా క్రిస్టియన్స్ మీద అటాక్ ఎలా అవుతుందని అమిత్ షా గారు అన్నారు. ఓకే. సో అంటే ఇది ఇంకొక అబద్ధం. దాని తర్వాత ఇట్ వుడ్ బి పాయింట్ ఆఫ్ మేజర్ కన్సర్న్ ఇన్ అవర్ బయలేటరల్ రిలేషన్ విత్ ఇండియా. యుఎస్కి ఏం సంబంధం మన దేశంలో ఏ బిల్లు తెస్తే? ఇప్పుడు మనకి ఎఫ్సిఆర్ఏ అని వాళ్ళకి ఎఫ్ఏఆర్ఏ అని ఉంది. వాళ్ళు కూడా ఇలాగే ఫారెన్ కి ఫండింగ్ వీటన్నిటి మీద రెగ్యులేషన్ మానిటరింగ్ అవన్నీ ఉంటాయి. ఎఫ్ఏఆర్ఏ ఎస్, అది అమెరికాలో ఉంది. అమెరికాలో ఉంది. సో అమెరికా కూడా నిధులు వస్తుంటాయా వేరే దగ్గర? ఎస్. అయ్యో, అమెరికాలో చైనీస్ ఫండెడ్ నెవల్ రాయ్ సింగం, నేను ఇక్కడ 2-3 టైమ్స్ చర్చ మనం మాట్లాడాం దీని గురించి. శ్రీలంకన్ ఆరిజిన్ అతను, ఆ చైనీస్ ఫండెడ్ సిసిపి పార్టీ అతను యుఎస్ మీడియాకి ప్రో చైనా న్యూస్ కి మ్యానిపులేషన్ గా వచ్చేలా ఫండింగ్ చేశాడు. అతని మీద చర్యలు తీసుకుంటున్నారు యుఎస్ నుంచి. ఎస్, యుఎస్ మీడియా హౌసెస్ కి ఇతను నరేటివ్ దాంట్లో ఇతను ఫండింగ్ చేశాడు.
సో మీరు మీ మీ వాటి మీద మాత్రం మీరు ఎవరిది మీరు ఇంటర్ఫీరెన్స్ ఒప్పుకోరు, ఫండింగ్ మీద మీరు మానిటరింగ్ చేస్తారు. అదే మేము చేస్తేనేమో అటాక్ ఆన్ క్రిస్టియన్స్, బైలేటరల్ రిలేషన్ అంటున్నారు. బైలేటరల్ రిలేషన్ ఇది ఎలా అవుతుందండి? టు బి ఆనెస్ట్, ఇది మన అంతర్గత విషయం, మన దేశ అంతర్గత విషయానికి సంబంధించిన దాంట్లో యుఎస్ ఇప్పుడు కలగ చేసుకుంటుంది. నిజానికి ఇది యుఎస్ బ్లేటెంట్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ఇండియాస్ ఇంటర్నల్ అఫేర్స్ ఇది. అండ్ దాని తర్వాత వీళ్ళు టు బి ఆనెస్ట్ ఇప్పటి వరకు జీసస్ క్రైస్ట్ ఉన్నాడనే ప్రూఫ్లు లేవు. నిజానికి చెప్పాలి అంటే వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, జస్ట్ గివ్ మీ 1 minute ఆఫ్ టైం. హిస్టరీ టీవీ మనకు తెలుసు కదా, హిస్టరీ ఛానల్ ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్లో 2019లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, దాన్ని 2026లో అప్డేట్ చేశారు. February 26, 2019లో పబ్లిష్ చేస్తే April 2, 2026లో దాన్ని అప్డేట్ చేశారు. అంటే సుమారు 2 నెలల క్రితం, 2-3 నెలలు. ద బైబుల్ సేస్ జీసస్ వాజ్ రియల్, వాట్ అదర్ ప్రూఫ్ ఎగ్జిస్ట్ అని చెప్పంటే దాంట్లో అమెరికన్సే 2022 సర్వేలో అమెరికాలో చేసిన దాంట్లో 10% అసలు జీసస్ ఉన్నాడనే నమ్మట్లేదు. జీసస్ రియల్ పర్సన్ కాదని 14% అసలు తెలియదని అనేస్తున్నారు అమెరికాలో. ఇది ఏ సంవత్సరంలో చేసిన సర్వే? ఇది 2022. ఓకే, 2022లో. దాని తర్వాత ఇంకొకటండి, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ జీసస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దేర్ ఈస్ నో డెఫినేటివ్ ఫిజికల్ ఆర్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్. దేర్ ఈస్ నథింగ్ కన్క్లూజివ్ నార్ వుడ్ ఎక్స్పెక్ట్ దేర్ టు బి. అతను ఒక ఆర్కియాలజీ, అతను హిస్టారియన్, అతను చెప్తున్నాడు పీజన్స్ డోంట్ నార్మలీ లివ్ ఎన్ ఆర్కియాలజీ ట్రైల్. సో వీళ్ళు ఎవరినైతే వీళ్ళు దేవుడు అని అంటారో అసలు అతని ఇదే అస్తిత్వం లేదు. అతన్ని నమ్మే వాళ్ళు ఇక్కడికి వచ్చి క్రిస్టియానిటీని ఆల్రెడీ పార్ట్ తీసుకున్నారంటే ఎలా నమ్మాలి? ఇప్పుడు దిస్ మే సౌండ్ కాంట్రవర్షియల్, ఇది ఎవరి బిలీఫ్ను చేయడం అని అనుకోవచ్చు. ఇప్పుడు రామ్ మందిర్ కట్టారండి. రామ్ మందిర్ కట్టడం కోసం మనం 500 సంవత్సరాలు పోరాడాం హిందువులం అందరం. ఆ పోరాటంలో ఏం చేసాం మనం? రాముడు ఉన్నాడని ప్రూఫ్, సాక్ష్యాలు చూపించాల్సి వచ్చింది. ఐ థింక్ కేకే మొహమ్మద్, ఇందాక మీరు ఆఫ్ ద రికార్డ్ అడిగారు ఆయన పేరు ఏంటనే, ఆయన పేరు కేకే మొహమ్మద్. కాంగ్రెస్ వాళ్ళు రాముడు లేడని అనేసారు కోర్టులో. రాముడు లేడంటే కేకే మొహమ్మద్ అని ఆయన హిస్టారియన్, ఆయన ఆర్కియాలజిస్ట్, ఆయన ఇంకా చాలా మంది ప్రూఫ్స్ చూపించారు కోర్టుకి. రాముడు అనేవాడు అయోధ్యలో పుట్టాడు, రాజు దేవుడు అని చెప్పి చూపించిన తర్వాత రామ మందిర్కి కోర్టు అనుమతి ఇచ్చింది. ఎలాంటి ప్రూఫ్స్ అండి? ప్రూఫ్స్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ, డోంట్ రిమెంబర్. ఇప్పుడు బట్ రామ్ సేతు అనేది మనం చూస్తాంగా, రామ్ సేతు మనం నమ్ముతాం అది నిజమైనది అని, రామ్ సేతు ఉందని. రాముడిది ఐ సెడ్ ఐ డోంట్ నో వాట్ దే సబ్మిటెడ్, నేను అంత అది గుర్తులేదన్న. బట్ హర్యానాలో కురుక్షేత్రం ఏదైతే జరిగిందో అక్కడ పద్మవ్యూహం పన్నినది ఒక ప్లేస్ ఇంకా ఇప్పటికీ ఉంది. పద్మవ్యూహం మనకి తెలిసింది, అభిమన్యుడిని చంపడానికి గీసింది. అది ఎలాగో వెయ్యాలి అనేది అక్కడ మనకి వేసింది ఇప్పటికీ ఉంది. మహాభారతం జరుగుతున్నప్పుడు వేసింది. కురుక్షేత్రం జరిగినప్పుడు ఐ థింక్ ఏ ఏరియాని ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకున్నది మనం చూసాం కదా, అది నిజంగా జరిగింది. అది ఎంత జరిగిందంటే కొన్ని ప్లేసుల్లో ఇప్పటికీ పంటలు పండవు. న్యూక్లియర్ రియాక్షన్, న్యూక్లియర్ వెపన్స్ అంటారు వాటిని వాళ్ళ భాషలో. సో మన దగ్గర ఇలాంటి హిస్టారికల్ అని అనలేం, మన ఇతిహాసాలకు సంబంధించిన మన సాక్ష్యాలు ఉన్నాయి. జీసస్ది ఒక్క సాక్ష్యం ఇప్పటివరకు లేదు. ఇప్పుడు నేను ఇందాక రాముడిది కేకే మొహమ్మద్ గారు ఇచ్చారని అన్నాను, కురుక్షేత్రంది నేను వెపన్స్ది పంటలు పండనివి ఉన్నాయని అన్నాను, దాని తర్వాత పద్మవ్యూహం వేసింది పన్నింది ఉందని అన్నాను. జీసస్ క్రూసిఫికేషన్ జరిగిన దాంట్లో నూనె పోగు ఏమన్నా దొరికిందా జీసస్ వేసుకున్నది? దాని తర్వాత క్రూసిఫికేషన్ చేసిన ప్లస్ది ఏదైతే ఉందో అది ఉందా? కనీసం కొట్టిన మేకులన్నా ఇప్పటికన్నా చూపించారు ఎవరన్నా? ఏది సాక్ష్యం ఉంది? మనది మహాభారతం కానివ్వండి, రామాయణం యుగాల క్రితం జరిగింది, త్రేతాయుగం ద్వాపర యుగం అప్పుడు జరిగింది. ఆబ్వియస్లీ జీసస్ అంత పాత కాదు, ఎందుకంటే వీళ్ళు అంటారు జీసస్ దేవుని కుమారుడు అంటారు. ఇక్కడ మన దాంట్లో చూసుకుంటే దేవుని కుమారుడు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని అంటే వే బిఫోర్ కాదు ఈ క్రియేట్ చేసినప్పుడు కూడా. సో అంటే ఇంకా రీసెంట్వి, లేటెస్ట్వి. ఆ లేటెస్ట్వే సాక్ష్యాలు ఎందుకు లేవు? ఎందుకు చూపించట్లేదు ఎవరు? జీసస్ది లేనిది మీరు ఉన్నారని చెప్పి నమ్మిస్తారు, దాని విషయంలో మీరు మత మార్పిడులు చేస్తారు. ఉన్న వాళ్ళది మేము అస్తిత్వం కోసం పోరాడుతుంటేనేమో ఇండియన్స్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఏంటంటే యుఎస్
అబద్ధాలు చెప్పడంతో పాటు భారత్ని బెదిరిస్తోంది. మీరు గనక ఎఫ్సిఆర్ఏ తెచ్చినట్టయితే గనక మీతోని బయలేటరల్ రిలేషన్స్ దెబ్బతింటాయి అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు మనతోని. నేను ఫస్టే చెప్తున్నాను, నేను ఐ థింక్ సిజేపీ ప్రొటెస్ట్ని ఇన్ ఏ వే మీరు చాలా వైడ్గా కవర్ చేయించారు ఇక్కడ నాతోనే. ఐ బిలీవ్ మీరు సురేష్ సార్తో కూడా దీని గురించి మాట్లాడే ఉంటుంటారు. ఓకే, నేను ఫ్రమ్ ద బిగినింగ్ అన్న సిజేపీది నీట్ ప్రొటెస్ట్ కాదు అని చెప్పి నేను ఫ్రమ్ ద బిగినింగ్ అంటున్నా. సిజేపీ ప్రొటెస్ట్ది ఇప్పుడు వస్తున్న ఆధారాలు ఏంటి అంటే వార్తలు, ఒక జెసూయిస్ట్ ప్రీస్ట్ ఫ్రమ్ కేరళ సిజేపీ ప్రొటెస్ట్కి ఫండింగ్ చేశాడని ఉంది. జెసూయిస్ట్ అంటే నేను ఒకసారి చెప్పాను, క్రిస్టియానిటీలో 6 సెక్ట్స్ ఉంటాయి అని అన్న. ఆర్థడాక్స్, క్యాథలిక్, ప్రొటెస్టెంట్స్ దీంట్లో పార్ట్లో వస్తారు. ఐ థింక్ ప్రొటెస్టెంట్ సపరేట్, ఓరియంటల్ ఆర్థడాక్స్, ఈస్టర్న్ ఆర్థడాక్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. దాంట్లో సెక్ట్లో సబ్ సెక్ట్ జెసూయిస్ట్. వాళ్ళు ఫండింగ్ చేశారు సిజేపీ ప్రొటెస్ట్కి. ఎందుకు చేశారు మీరు ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ దానిలో వీళ్ళు ఫండింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళు ఇలాంటి ఎఫ్సిఆర్ అనేది నిబంధనలు వీళ్ళు ఇవన్నీ తీసుకురాకూడదు అన్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వాన్ని కూల్చేది ఒక కుట్ర జరుగుతూ చేసినప్పుడు వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్నప్పుడు ఇలాంటి జెసూయిస్ట్ వాళ్ళవి దొరుకుతాయి. మరి వీళ్ళ యాక్టివిటీస్ సీజ్ చేయాలా వద్దా? సెకండ్ థింగ్, అసలు చర్చిలకి వేరే దేశాల నుంచి ఫండింగ్ ఎందుకండి? చర్చిలకి ఇప్పుడు అమెరికాలో బ్యాప్స్ గుళ్ళు ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి అమెరికాలో. ఐ థింక్ టీటీడీ వాళ్ళది కూడా ఒక గుడి ఉంది అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్రభుత్వం ఏమన్నా, ఈ భారతదేశ ప్రభుత్వం అక్కడ నిధులు ఇస్తుందా? భారతదేశం ఏమన్నా ఆ గుళ్ళని, మన దేశంలో మన గుళ్ళకే ప్రభుత్వం ₹1 ఇవ్వదు. రామ మందిరికి ₹1 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ₹1. హిందూ గుళ్ళ నుంచి తీసుకునే సొమ్మునంతా వీళ్ళు క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి పెడతారు, కానీ హిందూ గుళ్ళకు ₹1 రాదు ప్రభుత్వం నుంచి. మరి అలాంటప్పుడు మరి ఫారెన్ లో ఉన్న గుళ్ళకి ఇవ్వడం అనేది అతిశయోక్తి అవుతుంది. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.